వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము నుండి వాక్యాన్ని చదువుదాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచినుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండిన వానిని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములు కలిగిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను ప్రభా. ఈ 2వ వర్తమానంలో నుంచి మాతో మాట్లాడండి. మొదట మీ దాసులు నిలబెట్టుకొని అమూల్యమైన సంగతులు మాకు తెలియచేశారు. నిలబడిన దాసు నిష్ప్రయోజకుడు దేవా, కనికరించు నాయనా. నీ మాటలు మాకు అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో చదవబడిన లేఖన భాగాన్ని బట్టి ప్రభువు నామాన్ని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ మంచి శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, అంటే ప్రభు యొక్క శ్రమ శిలువ ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ప్రియులారా మనం ఆరాధించిన వాళ్ళగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యలో 3 రకాలైన ప్రాముఖ్యమైన పరిచర్యలు ఉన్నాయి. 1, ప్రజలందరికీ సువార్తను ప్రకటించటం. 2, ప్రజలను స్వస్థపరచటం. 3, ప్రజల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేవటం. ఈ 3 చాలా విలువైన పరిచర్యలు. ఈ 3 కూడా ప్రాణం పెట్టుట అనే అంశాన్ని ప్రక్కన పెడితే మిగిలిన 2 పరిచర్యలు ఒట్టిగానే మిగిలిపోతాయి. అంటే కేవలము అవి నిరుపయోగంగానే ఉండేవి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాణక్రయ ధనం ఎంత గొప్పదంటే అది లోకమునకు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. యేసుక్రీస్తు శ్రమ బాధ, యేసుక్రీస్తు యొక్క శ్రమ వెనుక ఫలితము ఆశీర్వాదం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సేవకుడు అపోస్తుడైన యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ పరలోకములో దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క దర్శనాన్ని చూస్తూ ఈ పుస్తకాన్ని రాశాడు. పరలోకములో ఉన్న దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి వారు ఒక అద్భుతమైన పాట పాడి ప్రభువును స్తుతించారు. అదేంటి? 10వ వచనం, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై. నీవు కనుక శిలువ మరణము పొందిన ప్రభువైన యేసుక్రీస్తు వారు వధించబడిన గొర్రెపిల్ల. ఆయన వధించబడిన గొర్రెపిల్లగా మన ఎదుట ప్రత్యక్షమవుతున్నాడు. పాత నిబంధన గ్రంథములో పస్కా పశువు, పస్కా బలి అనే కార్యక్రమం జరిగేది. పస్కా బలి లేవీయులు, యాజకులు దేవుని మందిరములో ఉదయము ఒక అర్పణ, మధ్యాహ్నం అంటే సాయంకాలం మరొక అర్పణ దేవునికి అర్పించేవాళ్ళు. అంటే దేవునికి బలి ఇవ్వాలి అని అనుకుంటే ఉదయకాలము ప్రభు యొక్క మందిరావరణంలోకి బలికార్యం తీసుకొచ్చేవాళ్ళు.
సాయంకాలము మరొక బలి జరిగేది. అది మనకు సంఖ్యాకాండములో ఆ విషయాలు రాయబడి ఉంటాయి. కనుక ఉదయకాలము జరిగిన బలిని గూర్చి బైబిల్ ఏం చెప్తుందంటే, మనకు మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు పగలు 9 గంటలకు ఏమయ్యాడంట, సిలువ వేయబడెను. చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 15:25. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు 3 గంటలకు ఆయన ప్రాణము విడిచాడు. అర్థం చేసుకోండి, ఉదయం 9 గంటలకు ఆయన సిలువ మాను మీద వేలాడ తీయబడటం, 3 గంటలకు ఆయన ప్రాణమును ధారపోయటం చూస్తున్నాం. దీనినే యూదులు, ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధనలో ఉదయకాల నైవేద్యము, సాయంకాల నైవేద్యము అనేవాళ్ళు. అంటే ఉదయకాల బలి, సాయంకాల బలి అనేది దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉందన్నమాట. మరి జోసెఫ్ అనే ఒక వ్యక్తి యూదుల చరిత్రకారుడు, చరిత్ర రాస్తూ ఆయన ఏమన్నాడంటే, యెరూషలేములో శృంగారం అనే దేవాలయం యొద్ద యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఉదయకాలం 9 గంటలకు బలి కార్యక్రమం జరిపేవాళ్ళు అని రాశాడు. కనుక ఉదయకాలం 9 గంటలకు బలి అనేది ఎలా తెలుసు? దేవుని యొక్క వాక్యములో పాత నిబంధనలో యూదులు ఏదైతే ఆచరించారో సేమ్ అదే సమయానికి యేసు ప్రభు సిలువలో వేలాడ తీయబడటం. సాయంకాల బలి, రెండవ బలి ఏదైతే జరుగుతుందో అదే సమయానికి యేసు ప్రభు ప్రాణాన్ని విడవటం. చూడండి లేఖనాలు ఎలాగ నెరవేరినాయో. కనుక ఏమాత్రము పొల్లు పోకుండా పాత నిబంధనలో రాయబడిన విషయాలు, బలి కార్యక్రమం అంటే పస్కా పశువు యొక్క కార్యక్రమం, క్రొత్త నిబంధనలో ఉన్నట్టుగా మార్కు పగలు 9 గంటలకు, సాయంకాలము 3 గంటలకు అని రాశాడు. యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా మనం అందరము కొనబడ్డాం. అదే కదా ప్రకటన గ్రంథం మనకు చెప్తుంది. ఏమని చదివారు? పరిశుద్ధ గ్రంథం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనములో, నీ రక్తమిచ్చి, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములు దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు దేవుడు మనల్ని ఏం చేశాడంట? కొని. అంటే మనము పాపమునకు అమ్మబడినప్పుడు, పాపము ద్వారా దేవునికి దూరమైనప్పుడు, పాపము మనపై అధికారం చేసినప్పుడు, సర్వమానవాళిని ఆదాము యొక్క అవిధేయతను బట్టి ప్రతి మనుషుడు దేవునికి దూరమైపోయినప్పుడు దేవుడు తిరిగి మానవుణ్ణి పాప యజమానుని యొద్ద నుండి కొనాలి అనుకున్నాడు. పాపమనే యజమానుని చేతిలో మగ్గిపోతున్న మానవుణ్ణి సర్వలోక పాప పరిహారార్థం అని ఎలాగూ చెప్పబడిందో, లోకములో ఉన్న ప్రతి మానవుణ్ణి పాపము నుంచి పరిహరించటానికి ఆయన ఏమిచ్చాడు? ప్రకటనలు ఏం చదువుకుంటున్నాం? ఆయన తన రక్తమిచ్చి. గమనించారా? కనుక వారేం చేశారు? వారి తలల మీద ఉన్న కిరీటాలు కింద పెట్టి సాగిలపడి, నీవే ఆరాధనకు, స్తుతులకు, మరి ఆరాధనకు యోగ్యుడవని ప్రభువును వారు ఆరాధిస్తూ వచ్చారు. గుడ్ ఫ్రైడే రోజు కూడా ప్రభువుని ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి. ఇది దుఃఖకరమైన రోజు అని అనుకోకూడదు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి 2000 సంవత్సరాలు అయిపోయింది, పైచిలుకే గతించింది. కనుక ఇంకను మనము ఆచారంగా ప్రభువును ఆరాధించకూడదు, ఆత్మీయంగా ప్రభువును స్తుతించాలి, ప్రభువును కొనియాడేవారిగా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మన కొరకు రక్తమును చిందించి దేవుని కొరకు మనలను ప్రజలుగా కొన్నాడు. అంతేకాదు పరిశుద్ధ గ్రంథములో, ఆది కాండములో కూడా ఈ విషయాలు మనకు తేటగా కనబడుతూ ఉంటాయి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, గమనించారా ఎట్లా సంపాదించాడంట? దేవుడు తన స్వరక్తమిచ్చి ఏమిచ్చాడంట?
మనల్ని దేనితో సంపాదించుకున్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఇలా మనం చదువుకుంటూ వెళితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో దేవుడు కోడెల రక్తం పొట్టేళ్ల రక్తముతో కాక అమూల్యమైన గొర్రెపిల్ల రక్తముతో మనల్ని ఏం చేశాడంట? విమోచించాడు అని రాయబడినది. ఎందుకు రక్తం చిందించాలి? రక్తం చిందించకపోతే మనకు రక్షణ లేదా? ఏమండి, పాటల ద్వారా ప్రసంగాల ద్వారా మనం రక్షణ పొందమంటారా? యేసు ప్రభువారు ఖచ్చితంగా రక్తం చిందించాలా? అవునని బైబిల్ చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతారా? మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పండి. ఏమి చిందించబడకుండా? రక్తము చిందించబడకుండా ఏం కలగదంట? పాప క్షమాపణ కలుగుట అసాధ్యం. కనుక మనకు క్షమాపణ, మొదటి మాట మనం విన్నాం కదా, క్షమాపణ దేని ద్వారా? రక్తము ద్వారా. యేసు ప్రభువారు కార్చిన అమూల్య రక్తము ద్వారా. పౌలు పత్రికలు అంటున్నాడు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుట అసాధ్యము. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే లేక పుట్టినప్పుడు ఈ సిలువను గూర్చిన ప్రవచనాలు ఎన్నో రాయబడినాయి. యేసు ప్రభువారిని 8 రోజుల బాబుగా ఆయన్ని దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు ఒక ప్రవక్త ఇలాగ అన్నాడు. చదువుతారా? లూకాసు సువార్త పరిశుద్ధ గ్రంథములో నుండి ఆ లూకాసు సువార్త దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. 1వ అధ్యాయము లూకాసు సువార్త 2వ అధ్యాయం 34వ వచనం. 2వ అధ్యాయం చదువమ్మ. 2వ అధ్యాయము లూకాసు సువార్త 34. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయిల్ అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పండి. నీ హృదయములోనికి ఏం దూసుకుపోతుంది అంటే ఎప్పుడు జరిగింది ఈ సందర్భం? అప్పుడు మందిరానికి వచ్చారు. దేవుని బిడ్డగా యేసుక్రీస్తు ప్రభువారిని యోసేపు మరియలు దేవాలయంలోకి తీసుకొచ్చారు. మొట్టమొదటిగా వారిని దేవుని సేవకుడు ఆస్వాదించాలి కదా. కనుక మీరు అదృష్టవంతులు, నీతిమంతుడు, లోకరక్షకుడు మీ గర్భాన పుట్టాడు, మీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు లేరు అని అంత మట్టికే చెప్పి పంపాలి కదా. కానీ ఏమన్నాడు తెలుసా? నీ హృదయములో నుండి చెప్పండి ఏం దూసుకుపోతుంది? ఒక ఖడ్గము. అంటే సంతోషాన్ని కలిగించే దేవుడు మరియ గర్భములో నుండి వచ్చిన అదే మరియ హృదయములో యేసుక్రీస్తుని బట్టి ఏం జరగబోతుందంట? ఇది యేసు ప్రభువారి యొక్క సిలువలో ఇదే జరిగింది. కనుక యేసు ప్రభువారు సిలువలో నిలబడి మండుటెండలో వేదన పడుతూ ఉన్నప్పుడు తల్లి అయిన మరియా హృదయముల్లో నుండి ఏం దూసుకుపోయిందంట? ఆ సందర్భం ఆ కనులకు కట్టినట్టు తన కుమారుడు లోకరక్షకుడు ఆయన కార్చే రక్తం, ఆయన పడే శ్రమ, ఇది దగ్గరుండి చూసే మరియ హృదయం బ్రద్దలైపోయింది. ఇదంతా ప్రవచన సారం. గమనించారా? కనుక ఆయన మన కొరకు రక్తం కార్చాడు. ఎందుకంటే మనలను కొనటానికి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ముందుగానే ప్రవచనం జరిగింది. ఇంకా ఆదికాండములో కూడా ఒక మాట ఉంటుంది. చదువుతారా? ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయము ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు 21వ వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది. 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకు చర్మపు చొక్కాయిలను చేయించి, ఏ చొక్కాయలు తొడిగించాడంట? చర్మపు. ఏ చర్మం ఎలాగొస్తుంది? ఏదో ఒక పశువు చర్మం, ఒక జంతువు చర్మం. ఉదాహరణ గొర్రెపిల్ల అనుకోండి. ఓ గొర్రెపిల్ల చర్మాన్ని వీళ్ళ దిగంబరత్వానికి కట్టాలి అని దేవుడు అనుకున్నాడు. అంటే గొర్రెపిల్ల చర్మాన్ని తీయాలంటే గొర్రెని ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? అంటే ఆదాము యొక్క దిగంబరత్వాన్ని కప్పుటకు ఆదికాండములోనే ఒక గొర్రె చచ్చిపోయింది. లోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపమును తీసివేయటానికి యేసుక్రీస్తు అనే గొర్రె 2000 ఏళ్ల క్రితం సిలువలో ప్రాణం పెట్టాడు. ఇది 2000 సంవత్సరాల క్రితం సందర్భం. ఆదాము కాలములోనే
ఏదేను తోటలో ఒక గొర్రె చర్మము ఊడదీసిన దేవుడు. కనుక గొర్రె చర్మాన్ని చీల్చిన దేవుడు ఆదామును భద్రపరచటానికి, అవ్వను భద్రపరచటానికి, వారి యొక్క అవమానమును సిగ్గును తొలగించటానికి, తిరిగి వారికి భద్రతను వారి శరీరాలకు ప్రసాదించటానికి, వారి యొక్క జీవితమును నెమ్మదిగా వారు కొనసాగునట్లు, ఒకరిని బట్టి ఒకరు గౌరవంగా బ్రతకటానికి ఏదెనులో దేవుడు ఒక గొర్రెను ఏం చేశాడు? చంపివేశాడు. కనుక వధించబడిన ఏదెనులో గొర్రె ఇస్సాకుకు ప్రతిగా సినాయి మీద, అబ్రహాము కాలములో కట్టెల మీద వధించబడిన ఇస్సాకుకు ప్రతిగా వధించబడిన గొర్రె ఎవరు చెప్పండి? ఎవరై ఉంటారు? కనుక యేసుక్రీస్తు యొక్క మరణం అనేది అది అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా జరిగింది కాదు. అది చరిత్రలో దేవుని యొక్క ప్రణాళిక. మానవుడిని రక్షించటానికి, నిన్ను నన్ను రక్షించటానికి దేవుని యొక్క ప్రణాళిక. గమనించండి, మనకు కూడా కొన్ని ప్రణాళికలు ఉంటాయి. మన ప్రణాళికలన్నీ కూడా మనకు పాజిటివ్గా రచించుకుంటాం కదా. మన ప్రణాళికలు ఎలాగుంటాయి? ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా మెరుగ్గా ఉండాలి, ఇప్పటికంటే నెక్స్ట్ ఆరోగ్యం ఇంకా బాగుండాలి, ఇప్పటికంటే సంపద ఇంకాస్త పెరగాలి, ఇప్పటికంటే మంచి డిగ్రీ సంపాదించాలి, ఇప్పటికంటే మంచి భవనం కట్టాలి, ఇప్పటికంటే మంచి సిరి సంపదలు కలిగి ఉండాలి, ఇప్పటికంటే మంచి గౌరవ మర్యాదలు సంపాదించాలి. ఇది మన ప్రణాళిక. ఎవరి ప్రణాళికల్లోనైనా నేను కొట్టబడాలి, తిట్టబడాలి, సిలువేయబడాలి, అవమానపరచబడాలి, అది కూడా వేరే వాళ్ళ కొరకు నేను ఎడవబడాలి, వేరే వాళ్ళ కొరకు నేను ఉమ్మేయించుకోవాలి, వేరే వాళ్ళ కొరకు నేను సిలువలో ప్రాణం పెట్టాలి, ఇట్లాంటి ప్రణాళికలు ఎవరైనా రచించుకుంటారా? దేవుడు మాత్రమే నీ కొరకు అది చేశాడు. కనుక మన ప్లాన్లన్నీ కూడా మనకు అనుకూలమైనవి, మన ప్రణాళికలన్నీ కూడా మనకు గౌరవాన్ని తీసుకొచ్చేవి. కానీ దేవుని ప్రణాళిక ఒక్కటే, తనకు అవమానము నీకు రక్షణ. దేవుని ప్రణాళిక ఒక్కటి మాత్రమే, తనకు శ్రమ నీకు సుఖాన్ని ప్రసాదించింది. కనుక సిలువను గూర్చి మనం ధ్యానిస్తూ ఉంటే జీవితకాలం అంతా కూడా ప్రభువును స్తుతించాలనిపిస్తుంది. జీవితకాలం అంతా ప్రభువును గణపరచాలి. ఆయన సిలువ అంతా కూడా అన్యాయపు తీర్పుతోనే జరిగింది. ఎలా జరిగింది చెప్పండి? ఎలా జరిగిందంట? అన్యాయపు తీర్పు. చదువుతారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. ఏ తీర్పు అంట? అన్యాయపు తీర్పు అంటే సాక్షులు లేని తీర్పు. ఏమండి? ఒకవేళ సాక్షులు, అబద్ధ సాక్షులను పుట్టించినా ఒకరి మాట ఒకరికి పొసగని తీర్పు. మత్తయి సువార్త 27వ అధ్యాయము మనం చదువుతూ వెళితే ఎంతో అన్యాయం, ఎంతో అవమానం. కనుక వాళ్ళు అబద్ధ సాక్షులను పోగు చేసుకున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, అతడు అన్యాయపు తీర్పు నొందినవాడై కొనిపోబడెను. అన్యాయపు తీర్పులో ఎంత అవమానపరచబడ్డాడు చెప్పండి? అన్యాయపు తీర్పులు ఎంత అవమానం. ఒక మాట చదువుతా. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. 27వ అధ్యాయం 30వ వచనం. ఆయన మీద ఉమ్మివేసి ఆరెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. 31లో ఆయనను అపహసించిన తరువాత. గమనించండి, 30వ వచనం. ఆయన మీద ఏం వేశారంట? వారు ప్రొద్దునే, మీరు ఆలోచించండి, అంటే చీకటితో జడ్జిమెంట్ ఎప్పుడు జరిగింది? ఆయన 7 స్థలాలకు అన్యాయంగా తిప్పారు. 7 స్థలాలకు. మొదట నిజముగా అన్న దగ్గరకు, ఆ తర్వాత కైపా దగ్గరకు, ఆ తర్వాత హేరోదు దగ్గరకు, ఆ తర్వాత ఫిలాతు దగ్గరకు, ఫిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరకు, హేరోదు మరల ఫిలాతు యొద్దకు, ఫిలాతు ఇతనిలో నాకు ఏ నేరం కనపడలేదని రోమా సైనికుల యొద్దకు. అంటే ఒక నీతిమంతుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఏ పాపం ఎరుగని దేవుణ్ణి ఒక పసిపిల్లవాడిని తిప్పినట్టు ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ చోటికి ఈ చోటికి. ఎంత అవమానం, ఎంత అవమానం. అసలు నేను అనుకుంటాను, ఇది అంత సర్వశక్తిమంతుడైన తండ్రి పరలోకంలో నుండి ఎలా చూసి సహించుకున్నాడా అనిపించింది.
మన బిడ్డల్ని ఎవరైనా అలాగూ నిర్దాక్షిణ్యంగా చేయి పట్టుకొని గల్లా పట్టుకొని ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ కోర్టుకి ఈ కోర్టుకి, ఆ జైలుకి ఈ జైలుకి, అక్కడికి ఇక్కడికి ప్రజల్లో అవమానంగా తిప్పుతుంటే ఇది నేరం చేసినప్పటికి కూడా సహించుకోగలుగుతామంటారా? ఏ నేరము చేయకుండా, ఏ పాపము చేయకుండా, ఎవరికి ఏ కీడు చేయకుండా రోగులను స్వస్థపరిచి, గుడ్డోడికి కళ్ళనిచ్చి, కుంటోడికి కాళ్ళు ఇచ్చి, మోగోడికి నోరిచ్చి, చచ్చిపోయినోడికి బ్రతుకునిచ్చి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేసి, రక్తస్రావ రోగిని బాగు చేసి, చచ్చిపోయిన లాజరును బ్రతికించి, ఇన్ని మేలు చేసిన ఆయన్ని 7 స్థలాలకు తిప్పటం, 7 స్థలాలకు అటు ఇటు తీసుకెళ్ళటం, తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ చీకటి ప్రొద్దునే ఆయన ముఖం మీద వాళ్ళు కాండ్రించి ఏం చేశారంట? ఉమ్ము వేశారు. ఎంత అవమానకరమైనది శిలువ మరణం. కనుక చాలాసార్లు అజ్ఞానంగా దేవుడు నాకు ఏం చేయలేదండి, మందిరానికి వెళ్ళాను కానీ, మందిరానికి వెళుతున్నాను కానీ ఆ దేవుడు ఏంటో నాకు ఏం చేయలేదు. ఆ మాట అంటానికి ఎంత ధైర్యం ఉండాలి అసలు ఒక వ్యక్తికి. దేవుడు నీకేం చేయలేదా? నీవు ఎప్పుడైనా ఇలాంటి అవమానం దేవుని కొరకు ఎదుర్కొన్నావా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించని యోహాను 3:16లో చెప్పిన లేఖనం ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టు నెరవేరటం లేదంటారా? ఆయన ప్రతి చీకటిన ఆ దినము రాత్రంతా ప్రయాసపడి గెత్సేమనెలో వేదన చెంది చెమట రక్తముల మారేటట్టు ప్రార్థించి ఒక దోషి వలె అరెస్టు చేయబడి అక్కడికిక్కడ తిప్పబడి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయన ముఖాన వాళ్ళు ఏం చేశారంట? మీరు ఆలోచించండి, ముఖాన్ని ఉమ్మేటువంటి అది మామూలు విషయమేనా? ఇప్పుడు మనం రోడ్డు మీద వెళుతున్నాం, మనకు పడనోళ్ళు ఎవరో మనకు ఎదురవుతూ వాళ్ళు మనల్ని చూడగానే కాంచి ఉమ్మి మనల్ని చూసి నేల మీద వేశారు, మన మీదే లేదు. మీరు ఆలోచించండి, మన మీద కూడా ఇంకా పడలేదు, నేల మీద వేశారు. దాన్ని తట్టుకుంటారా? ఆ సందర్భం తట్టుకుంటావా? నన్ను చూసి కాండ్రిచ్చి నేల మీద ఉమ్మేశారు. నేను చచ్చినా వాళ్ళ ఇంటికి పోను, చచ్చినా నేను వాళ్ళతో మాట్లాడను. ఆ అవమానాన్ని మనం తట్టుకోలేకపోయాం. నేల మీద పడితేనే మనలను చూసి తట్టుకోలేకపోయాం. యేసు ప్రభువును నేల మీద వేయలేదు, ఆయన ముఖం మీదనే వేశారు. ఆయన ముఖం మీద వేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు అబ్బబ్బే అని ముఖం ఇలా తిప్పుకోలేదు. యెషయా గ్రంథము చదువుతారా? 50వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకు వేయి వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్ము వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము నేను దాచుకోలేదు. ఆయన ముఖం దాచుకోలేదు. కొట్టేవాడికి, పెరికేసేవాడికి, అవమానపరిచేవాడికి, వీపు దున్నేవారికి, లాగేవారికి, గడ్డం పెరికేవాడికి, ముఖాన్ని ఉమ్మేసేవాడికి నా ముఖం నేను దాచుకోలేదు. ప్రవచనాత్మకంగా యెషయా ఎంత కాలం ముందు ఈ విషయాలు రాశాడో మీరు చూడండి. మత్తయి సువార్త 27:30లో జరిగిన సందర్భం 56లో యెషయా ముందుగానే 100 ఏళ్లకు ముందు రాశాడు ఈ విషయాన్ని. కనుక ఆయన అవమానమును స్వాగతించాడు, కొరడా దెబ్బలు స్వాగతించాడు, నిందలను స్వాగతించాడు, అన్యాయమని తెలిసి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను తనకు సంపాదించుకోవటం కొరకు. ప్రకటన గ్రంథం 5:10లో మనం చదువుకున్నాం, తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను ఆయన మనుషులను కొని, నిన్ను కొనటానికి ఆయన పెట్టిన ఖర్చు ఏంటో తెలుసా? ముఖాన్ని ఉమ్మేయించుకున్నాడు. నిన్ను ఒక మనిషిలా మార్చటానికి, మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా మార్చటానికి, ఒక క్రమమైన వ్యక్తిగా మార్చటానికి, ఒక పరిశుద్ధుడుగా మార్చటానికి, ఒక పరిశుద్ధురాలుగా మార్చటానికి, పాపము నుంచి నిన్ను నన్ను విమోచించటానికి, మనము నశించిపోకుండా నరకానికి వెళ్ళకుండా నిత్య రాజ్య వారసులుగా మనం బ్రతకటం కొరకు ఆయన మన కొరకు ఇచ్చిన హెలేంటో తెలుసా? మన కొరకు పెట్టిన ఖర్చు ఏంటో తెలుసా? ఆయన ఉమ్మేయించుకోవడానికి ఇష్టపడ్డాడు, గడ్డం పెరికి వేయబట్టడానికి ఇష్టపడ్డాడు, అవమానపరచడానికి ఇష్టపడ్డాడు, కొట్టబట్టడానికి ఇష్టపడ్డాడు. మీరు అనుకోవచ్చు, తండ్రి అయిన దేవునికి బాగా కోపం వచ్చి ఉంటుందండి ఇదంతా చూసినప్పుడు. కోపం వచ్చిందా? చదువుతారా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. అతనిని నలగగొట్టుటకు
యెహోవాకు ఎవరికి ఇష్టమైందంట? ఆయనకి ఇష్టమైపోయిందంటండి తన ప్రియ కుమారుణ్ణి నలగొట్టుకోవటానికి. ఆయనకేమైందంట? మన బిడ్డలు తప్పు చేశారని తెలిసినా కొట్టడానికి మనకు మనసు రాదు. ఇది మన యొక్క స్థితి. ఆయన కుమారుడికి తప్పు లేదు అని తెలిసిన, నీతిమంతుడు అని తెలిసిన, జన్మలోను కర్మలోను, క్రియలలోను బోధలలోను, ప్రవర్తనలోను ప్రేమలోను, క్షమించటములో ఓర్చుకోవటములో, ఆయన అద్భుతాలు చేయటములో ఆయనే సాటి. ఇంత మంచి కుమారుడు, దైవ కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట? నలగగొట్టుటకు యెహోవాకు. కనుక గుడ్ ఫ్రైడే అంటే నీవేమనుకుంటున్నావు? గుడ్ ఫ్రైడే అంటే ప్రపంచములో నీ కొరకు ఎవ్వరూ చేయలేనిది, ఇంకా ఎవరు చెయ్యలేనిది దేవుడు నీ కొరకు చేసిన రోజు అది. కనుక ఈరోజు నువ్వు ప్రభుని ఎంతో స్తుతించాలి, ఎంతో ఘనపరచాలి. నిజముగా ప్రకటన గ్రంథం 5:10 వారందరూ తమ కిరీటములు కింద పెట్టి సాగిలపడి పాటలు పాడారంట. వారందరూ ప్రభువును స్తుతించారు, ఘనపరిచారు. ఇటు గొప్ప దేవుడు మన కొరకు సిలువలో ఉండి, చెప్పండి ఎన్ని మాటలు మాట్లాడాడు? 7 మాటలు. వాటిలో 2 మాటలు మనం విన్నాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు విని. రెండవది, నేడు నీవు నాతో కూడా. మూడవది చదువుదాం రండి. పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథములో నుండి 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట. ప్రియులారా గమనించండి, వేదన పడుతూ శ్రమలో ఉంటూ బాధను అనుభవిస్తూ తన వైపు దీర్ఘంగా చూస్తున్న తల్లిని ఆలోచించాడు. ఎంత బాధ్యత కలిగిన కుమారుడో మీరు ఆలోచించండి. దేవుని వాక్యం చెప్తుంది, అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమార ఇదిగో నీ తల్లి. ఎవరికి తల్లి బాధ్యతలు అప్పగించాడు? కనుక నేనే బాధల్లో ఉన్నాను, నాకు బాధ్యత ఏంటి అనుకున్నాడా? కొందరు ఏమంటారు తెలుసా? నేనే ఎన్నో కష్టాల్లో ఉన్నాను, మిమ్మల్ని గురించి నేను ఆలోచించే స్థితిలో లేను. నేనే ఎన్నో అప్పుల్లో ఉన్నాను, మీకు చేసే స్థితిలో నేను లేను. నేనే వ్యాధిగ్రస్తురాలుగా ఉన్నాను, మీకు సలహాలు ఇచ్చే స్థితిలో లేను, ఇలా చెప్తాం. కానీ యేసు ప్రభువు అలా కాదు. ఆయన శ్రమలో ఉన్నాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడిని, ఆయన కాళ్ళల్లో శీలలు కొట్టబడిని. భయంకరమైన శ్రమది. ప్రపంచంలో 3 రకాలైన శిక్షల్లో అతి క్రూరమైనది సిలువ శిక్ష అని రోమా చరిత్రకారులు చెప్తున్నారు. యేసు ప్రభువుని సిలువేసినప్పుడు ఆయన యొక్క చేతులు సహజంగా ఆ శీలలు కొట్టినప్పుడు ఇలా మధ్యలో కొడితే ఈ కండ చీల్చుకొని వచ్చే అవకాశం ఉంటుందని నరాల మధ్యలో, కీలు మధ్యలో సహజంగా శీలలు కొట్టేవాళ్ళు. అంటే ఆ గ్రిప్పుకి అలాగ మనిషి అలా ఆగిపోతాడు. మీరు ఆలోచించండి, నరాల మధ్య ఇంత బలమైన శీల ఒకటి కర్కశంగా గోడకు మేకు కొట్టినట్టు ఆ పశ్చిమ రానుకు ఒక శరీరాన్ని కొడతంటే ఎంత వేదన ఉంటుంది మీరు ఆలోచించండి. ఎప్పుడైనా బొటన వేలుకు దెబ్బ తగిలిందా మీకు? ఎందుకు తగలలేదంటారా? చెప్పండి. ప్రాణం పోయిద్ది కదా, విలవిలలాడిపోయి ఉంటాం. అక్కడ దాకెందుకు నెయిల్ కట్టర్తో గోళ్ళు కత్తిరించుకుంటుంటే ఎప్పుడైనా చిగురు కట్ అయిందా? అమ్మే ఎందుకు లేదండి, ప్రాణం పోయినదంత పని అయ్యింది. దేవుడు నెయిల్ కట్టర్తో చిగురు కత్తిరించలా. ఆయనకి బొటన వేలు దెబ్బ కాదు, భయంకరమైన నరాల మధ్య క్రూరమైన రోమా సైనికులు బలమైన శీలలు నాటారు. ఇంకొకళ్ళ గురించి ఆలోచించే అంత సమయం ఉంటుందంటారా? మీరు ఆలోచించండి. ఒక లీటర్ల లెక్క రక్తం, 6.5 లీటర్ల శరీరం నుంచి రక్తం కారిపోతుంటే కళ్ళు తిరుగుతూ, బైర్లు గమ్ముతూ, స్పృహ కోల్పోయి, నెమ్మదలేక, శరీరములో ఆక్సిజన్ లెవెల్స్ అందక, ఊపిరి పీల్చుకోవడానికి చేతగాక, పశ్చిమ రాను వీపును అది దున్నుతూ ఉంటే, ఆ చర్మము ఎక్కడికక్కడ చీకిపోతూ ఉంటే, బలమైన దెబ్బల చేత దేహమంతా రక్తపు ముద్దలా మారితే, అలాంటి కండిషన్లో అమ్మను గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుని బిడ్డగా నీ జీవితంలో ఇలాంటి బాధ్యత కలిగిన కుమారుడుగా నీవు ఉంటే ఎంత బాగుండు. నీవు కూడా ఇలాంటి బాధ్యత కలిగిన కుమార్తెగా నీవు ఉంటే ఎంత బాగుండు.
యేసుక్రీస్తు ప్రభువారు బాధలో ఉండి, శ్రమలో ఉండి, వేదనలో ఉండి, భయంకరమైన శ్రమ కొలిమిలో ఉండి ఏమంటున్నాడు తెలుసా? అమ్మా ఇదిగో నీ కుమారుడు. కనుక నేను లేనని దిగులు పడద్దు, నాకెవరు భోజనం, నాకెవరు వస్త్రాలు, నాకెవరు ఆలన పాలన విచారించొద్దు. ఇదిగో నీ కుమారుడు. యేసును ప్రేమించే శిష్యుడైన యోహానుకు తల్లి బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మన జీవితంలో తల్లిదండ్రుల విషయమై బాధ్యత కలిగిన బిడ్డలుగా బ్రతకాలి. నీ తల్లి విషయంలో నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీ తండ్రి విషయంలో నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. వారిని ఎలా పడితే అలా తోలనాడే వాళ్ళగా, తిరస్కరించే వాళ్ళగా, హేళన చేసేవాళ్ళగా, వాళ్ళను అమాయకులుగా, లెక్కలేనట్టుగా వారితో మాట్లాడటం మానుకోవాలి. తల్లిదండ్రుల విషయమై నీవు గౌరవప్రదమైన బిడ్డగా ఎదగటమే నీవు విశ్వాసివి అనటానికి గుర్తు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అమ్మా ఇదిగో నీ కుమారుడు. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు. 22వ అధ్యాయం సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము, దేవుని వాక్యం 23, 22, 23వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. నిన్ను కనిన తల్లి నీ తండ్రిని ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను, చెప్పండి ఏం చేయకూడదంట? నీ తల్లి ముదిమి యందు ఆమె నువ్వేం చేయకూడదు? నీవు నిర్లక్ష్యం చేయకూడదు. నీ తల్లి ముదిమి అంటే ముసలి వయసు వచ్చినప్పుడు, బలహీనరాలైనప్పుడు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు నీవు వారిని ఏం చేయకూడదంట? నీవు వారిని అశ్రద్ధ చేయకో, నిర్లక్ష్యం చేయకో. దినాల్లో చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాళ్ళుగానే ఉంటున్నారు. ఆ మధ్య ఏదో పేపర్లో నేను చూశాను, ఒక కుమారుడు తల్లిని తీసుకెళ్ళి అన్ని సమృద్ధిగా పాపం తల్లిదండ్రులు కష్టపెట్టి పెంచి పెద్ద చేసి ఆస్తులు ఇచ్చారు. అయినా ఆమెను చూసే మనసు లేక అనాథాశ్రయంలో చేర్చాడు. కొన్ని సంవత్సరాలు గతించింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ కుమారుని యొక్క పిల్లలు ఈయన్ని కూడా అదే అనాథాశ్రయంకి తీసుకెళ్లారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తల్లి ఈ కొడుకుని చూసింది. అప్పుడు కూడా ఏడుస్తుందంట, నా కుమారుడా అని. అప్పుడు కూడా ఏ అనాథాశ్రయానికి తల్లిని బిడ్డ చేర్చాడో అదే బిడ్డ యొక్క పిల్లలు ఆ కుమారుని కూడా అదే అనాథాశ్రయానికి చేర్చారు. బిడ్డలుగా ఎలాగుంటున్నాం? సిలువ మనకు బాధ్యతలు ఇవ్వటం లేదా? సిలువ మనకు తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని నేర్పటం లేదా? నీ తల్లి ముదిమి వయస్సులో ఆమె విషయంలో నువ్వు ఎలా ఉండకూడదు? నిర్గమాకాండం 20వ అధ్యాయం చదువుతాం. భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు, చెప్పండి మీరేం చేయాలంట? మీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి. సన్మానించు వారుగా ఉండాలి. వారిని ప్రేమించటం నేర్చుకోవాలి. వారి విషయమై బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. వారి యొక్క ఆలన పాలన బాధ్యతలు తీసుకునే వారిగా ప్రియులారా మనం బ్రతకాలి. చాలాసార్లు తల్లిదండ్రుల యొక్క ఆస్తి కొరకు పరుగులెత్తినంతగా తల్లిదండ్రుల యొక్క సేవ కొరకు పరుగులెత్తే వారిని మనం చూడలేకపోతున్నాం. అర్థమైందా? మా నాన్న ఏం సంపాదించాడు, మా అమ్మ వీటి మీద ఉండే దృష్టి, నేను మా అమ్మకి ఏం చేయాలి, నేను మా నాన్నగారికి ఏం చేయాలి, ఏం చేస్తే నేను వారు నన్ను కనినందుకు వారు రుణం తీర్చుకోగలుగుతాను, దీని మీద మనసు పెట్టడం లేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి సిలువ అర్థం కాలేదు, వాళ్ళకి క్రీస్తు ప్రేమ అర్థం కాలేదు, క్రీస్తు యొక్క బాధ్యతలు అర్థం కాలేదు. మాటలైతే 7 మాటలు కంఠతం చేశారే కానీ జీవితములో లేని జీవితాన్ని వారు బ్రతుకుతున్నారు. కనుక మూడవదిగా చెప్పండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమార ఇదిగో. కనుక మనం బాధ్యత కలిగిన బిడ్డలుగా బ్రతకాలి. 4వది చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 4వ మాట. పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. గమనించారా? 46వ వచనములో మనం చదువుతున్నాం ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని. కనుక 4వదిగా బైబిల్ గ్రంథం చెప్తుంది, మధ్యాహ్న కాలం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మాను. ఇంచుమించు 3 గంటలకు యేసుప్రభు వారు కేక వేస్తున్నారు, ఏలీ ఏలీ లామా. అంటే అర్థం ఏంటి? నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివే. కనుక యేసు ప్రభు వారు అవమానమును తట్టుకోగలిగినాడు, ఉమ్మేస్తే తట్టుకున్నాడు. కానీ తండ్రి అయిన దేవుడు
కుమారుడైన క్రీస్తు చేయి విడవగా ఆయన కేకలు వేస్తున్నాడు. కనుక వారి జీవితంలో ఎప్పుడు వారు వేరుగా లేరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వారు ఏకమై ఉన్నవారు. చెప్పండి, వాళ్ళు ఎలాగున్నారంట? వాళ్ళు ఏకమై ఉన్నారు. ఆ మాట యోహాను సువార్తలో రాయబడింది. చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేనును లోకములో ఉండును గాని మీరు లోకములో ఉన్నారు, నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమయుండులాగున వారును ఏకమయుండునట్లు. గమనించండి, పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఎలాగున్నారంట? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ఏకముగా. 22వ వచనం. అలాగే 22వ వచనం కూడా చదువుదాం. 22వ వచనం, మనము ఏకమయుండులాగున వారు కూడా ఎలాగుండాలంట? అలాగే 8వ అధ్యాయం యోహాను సువార్త 29వ వచనం. 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ మాటలు మనకేం అర్థం చేస్తున్నాయి? ఆయన ఒంటరిగా విడవలేదు, ఆయన చెయ్యి విడవని దేవుడు. కనుక అన్ని వేళల్లో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ఏకముగున్నారు. నన్ను ఒంటరిగా విడవలేదు, నన్ను ఒంటరిగా చేయలేదు, నన్ను ఒంటరిగా ఆయన చూడలేదు, ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కానీ సిలువలో 4వ మాట ఏమన్నాడు? చెప్పండి, నా దేవా నన్నేలా చేయి విడిచితివి. కనుక సర్వమానవులను రక్షించుట కొరకు పాపమనే ఈ భయంకరమైన చేదు పాత్ర తన కుమారునికి త్రాగించటానికి, ఈ పాపము యొక్క శిక్షను తన భుజాలపై వేయటానికి తండ్రి అయిన దేవుడు, చెప్పండి, కుమారుడైన క్రీస్తును ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పట్టుకుంటే ఈయన ప్రాణం పోదు, ఈయన మరణించడు. కనుక ఈయన విడిచిపెడితే తప్ప, చెప్పండి, ఈయన ఏమైపోతాడు? ఈయన మరణిస్తాడు. కనుక ఈయన మరణించాలంటే తండ్రి అయిన దేవుడు ఏం చేయాలి? కుమారుని ఏం చేయాలంట? లోకమును రక్షించుట కొరకు, లోకములో ఉన్న మానవులను రక్షించుట కొరకు, నిన్ను నన్ను విమోచించుట కొరకు ఆయన తన ప్రియ కుమారుణ్ణి విడిచాడు. చెప్పండి, ఏం విడిచాడు? తన ప్రియ కుమారుణ్ణి. మనం కూడా అప్పుడప్పుడు అంటాం కదా, నేనండి ఒకప్పుడు వీళ్ళ కోసం నేను నా ప్రమోషన్ వదులుకున్నాను, వీళ్ళ కోసం నేను ఆరోగ్యాన్ని విడిచిపెట్టాను, వీళ్ళ కోసం నేను ఆస్తిని పోగొట్టుకున్నా, వీళ్ళ కోసం నా బంగారాన్ని విడిచిపెట్టాను. తండ్రి అయిన దేవుడైతే ఏమంటాడు? మీ కొరకు నా కొడుకును వదిలేసుకున్నాను. మీరు ఆలోచించండి, ఒక త్రాసులో, ఒక తక్కెట్లో ఒకవేళ ఒక పక్క యేసుక్రీస్తు ప్రభు వారిని కూర్చోబెడితే, రెండో పక్క దేవుడు నిన్ను నన్ను కూర్చోబెట్టడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆయనతో సమానముగా మనలను ఆయన ప్రేమిస్తున్నాడు. అదే యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే తన ప్రియకుమారుణ్ణైన విడిచి మన చెయ్యి పట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. తన ప్రియకుమారుని విడిచి మన చెయ్యి పట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. మీరు ఆలోచించండి, 2 బిడ్డలు నదిలో పడ్డారు. ఈదగలిగిన తండ్రి చూస్తున్నాడు. 2 బిడ్డల్లో ఒక బిడ్డ తన బిడ్డ, ఒక బిడ్డ బయట. ఇద్దరు ఎవరిని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాడు? ఎవరిని రక్షించుకోవడానికి మొదట ఎవరి కొరకు ఈదుతాడు? మొదట తన బిడ్డ కొరకు ఈదుతాడు. తన బిడ్డ కొరకు ప్రయాసపడతాడు, కేకలు వేస్తాడు. తన శక్తిని, తన అనుభవాన్ని, తన యొక్క ప్రయాసను కుమ్మరించి తన బిడ్డను రక్షించుకుంటాడు. మిగిలితే మరొకళ్ళ కొరకు ప్రయాసపడతాడు. కానీ ఈ తండ్రి అలా కాదు. ఈ తండ్రి లోకమునకు అందనంత గొప్ప నీతి. ఈ తండ్రి ప్రేమ వర్ణించటానికి వీలు లేనంత గొప్ప ప్రేమ. ఈ ప్రేమను ఎక్కడ చూడం. ఏ శాస్త్రాల్లో, ఏ నీతి శాస్త్రాలు, ఏ న్యాయ శాస్త్రాలు, ఏ ప్రేమ కావ్యాల్లో ఇది అద్భుతమైన వివరణను మనం లోకంలో ఎక్కడ కనుగొనలేం. ఆయన ఏం చేశాడంటే తన ప్రియకుమారుణ్ణే వదిలి భ్రష్టులు, పాపులు, అనీతిమంతులు, పాపము చేత, మరణము చేత కప్పబడి, దేవుని మాట వినక, దేవుని చిత్తాన్ని చేయక, దేవుడు ఎన్నిసార్లు చేతులు చాపినా రెక్కల క్రిందకు రాక, దేవుని యొక్క గాయాన్ని మరలా పొడిచి మానవుడి చేయబట్టుకోవటానికి ఇష్టపడ్డాడు.
ఆయన ప్రేమ ఎంత గొప్పది. కనుక ఏలీ ఏలీ లామా సబక్తా అని ఆయన బిగ్గరగా, ఆ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నన్నేలా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో ఈ మాట రాయబడింది. పౌలు అంటున్నాడు, చదువుతారా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దేవుని యొక్క వాక్యములు 5:21, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము, ఎందుకనగా దేవుడు తన కుమారుణ్ణి మన కోసం దేనిగా చేశాడు? పాపముగా చేశాడు. ఏమండి, పాపమును భరించటమే కాదు, అసలు ఆయనే పాపముగా మారిపోయాడంట. మ్రాను మీద వేలాడ తీయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెప్తుంది. పౌలు గలతీ పత్రికలో రాశాడు. ఇప్పుడు ఆయన మాను మీద వేలాడ తీయబడ్డాడంటే అర్థం ఏంటి? శాపగ్రస్తుడుగా అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు, పాపిగా అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు, నేరం చేయలేదు నేరస్తుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు, ఏ దోషము చేయలేదు దోషి అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు, ఎవరిని చంపలేదు కొట్టలేదు ఎవరిని దోచుకోలేదు, ఆయన కూడా అవమానపరచడానికి ఆయన ఇష్టపడ్డాడు. బైబిల్ చెప్తుంది కదా 5:21, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు. మనం ఆయన యందు ఎవరిగా మారాలంట? నువ్వు దేవుని నీతిగా మారాలని పాపమెరుగని ఆయనను మన కోసము. కనుక ఆయన చెయ్యి విడిస్తేనే ఈయన అలాగ అవుతాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడు చెయ్యి పట్టుకున్నంతసేపు యేసుక్రీస్తు పాపముగా శాపముగా మారడు. ఆయన ఇంకను స్ట్రెంత్ కలిగే ఉంటాడు. ఎప్పుడైతే తండ్రిని దేవుడు అలా చెయ్యి వదులుతాడో చెప్పండి, ఈయన ఏమైపోతాడు? ఈయన పాపముగా. కనుక ఆయనను పాపముగా చేసి మనలను ఎలాగా? నీతిమంతులుగా. ఎంత అద్భుతమైన ఆలోచన దేవుడు చేశాడండి. మానవుడిని ఎంత ప్రేమిస్తే దేవుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఎంత అద్భుతమైనది. లోకంలో త్యాగమూర్తులు, సత్యం కలిగిన వాళ్ళు, లోకానికి నీతి చేసిన వాళ్ళు, లోకానికి న్యాయం చేసిన వాళ్ళు, యథార్థవంతులు, ధర్మచక్రం కలిగిన వాళ్ళు, ధర్మాధిపతులని ఎంతోమంది పేరుగనిలోడు ఉన్నారు కదా. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఈ లోకములో తన కుమారుని పాపంగా చేసుకొని లోకాన్ని నీతిగా మార్చగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోకములో తన కుమారుణ్ణి నిజముగా మురికితో నింపి లోకాన్ని శుభ్రపరచగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తన కుమారుని మొత్తము దిగంబరిగా చేసి లోకమునకు పట్టు వస్త్రం ధరింపజేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు. కనుక ఆయన మన కోసము దేనిగా మార్చబడ్డాడు? పాపముగా. ఎందుకంటే మనము దేవుని నీతి యగునట్లు. కనుక 4వ మాట, నా దేవా నీ కొరకు ఆయన తండ్రి అయిన దేవునితో ఎడబాటును అనుభవించాడు, చేదును అనుభవించాడు, భయంకరమైన పరిస్థితిని అనుభవించాడు. 5వ విషయం చదువుదాం రండి. 5వ మాట యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19:28. అటు తరువాత అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు. నేను 5వదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలుకుతున్న మాట, నేను దప్పిగొనుచున్నాను. చెప్పండి, నేను దప్పిగొనుచున్నాను. మీరు ఆలోచించండి. ఉదయము 9 గంటల నుండి సాయంత్రము ఎప్పుడంటే ప్రాణం వదిలింది 3 గంటలు. మధ్యలో ఎన్ని గంటలు సమయం? ఎన్ని గంటలు? ఎవరైనా కనీసం గ్లాసు నీళ్ళు ఇచ్చి ఉంటారా? ఎంత భయంకరమైన శ్రమ అది. ఆలోచించండి, ఎంత భయంకరం. మనం మందిరంలో కూర్చొని మాట్లాడే లోపు 10 సార్లు బాటిల్లో నుంచి నీళ్లు తాగుతాం. ఆయన మండు టెండలో ఉండి అవమానపరచబడుతూ, నేను అనుకుంటా, ఫిలాతు యొద్దకు, హేరోదు యొద్దకు, అన్నా యొద్దకు, కయపా యొద్దకు, రోమాసై అటు అటు తిప్పారే కానీ ఆయనకు గ్లాస్తో గ్లాస్ నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. ఎంత భయంకరమైన శ్రమ అది, ఎంత భయంకరమైన శ్రమ అంటారు. కనుక చివరికి రక్తము పోయి
ఆక్సిజన్ లెవెల్స్ ఊపిరాడక నాలుక ఎండిపోయి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. వాళ్ళు చేదు చెరికివ్వడానికి ప్రయత్నించారు. ఆయన దానిని రుచి చూసి చూడనలని వానిగా తప్పుకొన్నాడు. బాధను అనుభవించాడు. దప్పిక తీర్చిన దేవుడియన, లోకమునికి దప్పిక తీర్చిన దేవుడియన ఆయన సిలువలో మన కొరకు, చెప్పండి, మన కొరకు ఏం చేశాడంట? ఉదాహరణకి ఊరికి బావులు చెరువులు తవ్వించిన షావుకారికి బిందె నీళ్లు తెచ్చేవాళ్ళు లేరనుకోండి, ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు చెప్పండి? ఆయన ఇంట్లో చిన్న ఒక గ్లాసు వాటర్ దొరకట్లే. ఆ ఊరు మొత్తానికి పాపం ఆయనే బావులు చెరువులు తవ్వించాడు. ఊరు మొత్తానికి వాటర్ సరఫరా చేసిన వ్యక్తి ఇంట్లో ఒక గ్లాసు నీళ్లు దొరకలేదనుకోండి, అది అసలు చరిత్ర కదా, అది ఇంత విచిత్రంగా చెప్పుకుంటారు కదా. ప్రపంచానికి నీళ్ళు ఇచ్చిన దేవుడికి సిలువలో ఏమి లేవు. హాగరు నిజముగా సారా యుద్ధ నుండి వెళతంటే ఆమెకు దేవుడు ఓటలు ఇచ్చాడండి. ఎందుకు? పిల్లవాడు చచ్చిపోతున్నాడని ఏడుస్తున్నావు హాగరు అని దేవుడు ఆమె కళ్ళు తెరవగా జలగల ఓటలు కనిపించిని. ఆమె తాగి ప్రాణము తెప్పరిల్లి బ్రతికింది. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం మీరు చదవగలిగితే, సంసోను దాహంతో చచ్చిపోతున్నాడు. ప్రభువా ఏంటి, ఫిలిస్తీన్ల చేతులు నేను చావాలని ప్రార్థన చేస్తే దేవుడు లేహీలో గోతిని చీల్చాడు, బండ నుంచి మధురమైన నీటినిచ్చాడు. దానికి ఆయన ఒక పేరు పెట్టాడు, ఎన్వహకోరే, అంటే పిలిచిన వాని ఓట. హాగరు దాహం తీర్చడానికి ఓట తెరిచాడు. సంసోను యుద్ధములో దాహం తీర్చడానికి బండను చీల్చాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం చదువుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, నీళ్లు లేవు, భోజనం లేదు, ఆహారం లేదు, ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, చంపటానికా, సమాధులు లేవని తీసుకొచ్చావా అని తిరుగుబాటు చేస్తున్న ప్రజల యొక్క దాహం తీర్చడానికి ఎడారిలో రాతిని చీల్చాడు. ఎంతమంది కొరకు చీల్చాడు ఆ రాతిని? 15-20 లక్షల మంది ప్రజలు, కాల్బలం 6 లక్షలు, స్త్రీలు పిల్లలు కలుపుకుంటే ఇంచుమించు 20 లక్షల వరకు ఉంటారని చరిత్ర చెప్తుంటుంది. ఇంతమందికి చెప్పండి ఒక రాతిని చీల్చి వాళ్ళ దాహం తీర్చాడు. బైబిల్లో కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆయన బండను చీల్చి సముద్రమంత నీటిని సమృద్ధిగా ప్రవహింపజేశాడంట. బండలో నీరు, సముద్రమంత నీరు వారికి ఇచ్చాడు. హాగరుకి దాహం తీర్చాడు, సంసోను దాహం తీర్చాడు, ఒక్కసారి లక్షల మంది దాహం తీర్చాడు. యాకోబావు దగ్గర చెప్పండి సమర స్త్రీ దాహం కూడా. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే, నేను మాటి మాటికి వచ్చి ఇబ్బంది పడకుండానట్లు, దాహము కాకుండానట్లు నాకు ఆ జీవజలం అంటే దేవుడు ఆమె దాహాన్ని కూడా, ఎంతోమంది దాహం తీర్చిన దేవుడు, ఎంతోమందికి జీవజలమైన దేవుడు సిలువలో మన కొరకు చెప్పండి ఏమయ్యాడంట? దప్పికొన్నాడు. సిలువలో ఏది చేసినా ఏది పలికినా నా కొరకు నీ కొరకే, మనందరి కొరకే ఆయన ఏదైనా చేశాడు, మనందరి కొరకే ఏదైనా శ్రమ అనుభవించాడు. ఆయన అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను. దేవుని బిడ్డగా నీవు ఆయన దప్పిక తీర్చే వ్యక్తిగా ఉండవా? మనం ఇంకనూ ఆయన సిలువలో దప్పికొనే వ్యక్తిగానే ఉంచుదామా? మనం ప్రవర్తన మారినప్పుడు, పరిశుద్ధ జీవితం జీవించినప్పుడు, దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచినప్పుడు ఆయన దప్పిక తీరుతుంది కదా. కొందరు అంటారు, పిల్లలను చూసి వారి యొక్క బ్రతుకులో మార్పు లేనప్పుడు వారు అనుకుంటారు, ఇక నేను నా జీవితంలో వీళ్ళ మార్పును చూడలేము, జీవితంలో వీళ్ళు క్షేమంగా ఉండటం చూడలేనేమో, జీవితంలో వీళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని నేను చూడలేనేమో, ఇలాగే నేను మరణిస్తానేమో అని ఎలాగూ సాధారణంగా ఒక మనుషుడు దిగులు పడతాడు. మారినంత కాలం దేవుడు కూడా మనల్ని బట్టి అలాగే దిగులు పడతాడు. నీవు మార్పు చెందనంత కాలం దేవునిని సిలువలో దప్పికలో ఉంచుతున్నావు. లెంట్ డేస్ ఆచరించు, మందిరానికి వెళ్ళు, మటలాదివారం చేయి, 7 మాటలు ధ్యానించు, మారు మనసు పొందని వ్యక్తిగా నువ్వు బ్రతికితే, హృదయములో జీవజలమనే యేసుకు చోటివ్వకుండా నీవు బ్రతికితే, హృదయములో నీవు కడగబడని వ్యక్తిగా బ్రతికితే నిన్ను బట్టే ఆయన దప్పికొంటున్నాడు. ఈ మాట మర్చిపోవద్దు. ఎంతమంది ఆయన ఇంకను ఎండలో నిలబెట్టారు, ఎంతమంది ఆయన దప్పికకు ఆయన గురి చేశారు. నువ్వు దాహం తీర్చే వ్యక్తి ఉంటావా? సమరయ స్త్రీ ఆయన దాహం తీర్చింది, ఆయన ఆకలి కూడా తీర్చింది. మనకు తెలుసు కదా, యేసుప్రభు శిష్యులు వచ్చి భోజనం తిననాయన అంటే, నేను భోజనం చేశాను, మీకు తెలియని ఆహారము నేను
భుజించాను. ఏంటి వీళ్ళకి తెలియని ఆహారం చెప్పండి? ఏంటంట? ఒక స్త్రీ మార్పు చెందింది, పాపమును విడిచిపెట్టింది, పరిశుద్ధపరచబడింది, హృదయంలో దేవునికి చోటిచ్చింది, జీవజలముతో నింపబడింది, ఊరిలోకి వెళ్ళింది, అనేకులకు సువార్తను ప్రకటించింది, అనేకులను క్రీస్తు కొరకు వారిని ప్రజల యొద్దకు, ప్రభు యొద్దకు తీసుకొచ్చింది. అప్పుడు ప్రభు అంటాడు, ఇప్పుడు నా ఆకలి తీరింది. ఈ దినము దేవుని దాహం తీర్చే వ్యక్తిగా నీవు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క దాహమును తీర్చే వ్యక్తిగా నీవు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు కదా, దప్పిగొనుచున్నాను. 6వది చదవండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. 19వ అధ్యాయం 30వ వచనం. యేసు చిరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి, గమనించారా? 6వదిగా సమాప్తము అన్నాడు. 6వదిగా ఏమంటున్నాడు? సమాప్తమైనది అని చెప్పాడు. ఇక చేయవలసిందంటూ ఏది లేదు. అప్పటి వరకు పాత నిబంధనలో ఏం చేసేవాళ్ళు? బలులు అర్పించేవాళ్ళు కదా. ఇంతకుముందు చదివాం కదా, ఉదయకాలము ఒక బలి, సాయంకాలము ఒక బలి. ఉదయకాలం 9 గంటలకు, సాయంకాలం 3 గంటలకు. ఇప్పుడు బలులతో పని లేదు. పస్కా పండుగ, పర్లశాల పండుగ, గుడారాల పండుగ, ఆ పండుగ, ఇక వాటితో మనకు పని లేదు. మన పండుగలన్నీ యేసుక్రీస్తే. చెప్పండి, మన పండుగలన్నీ యేసుక్రీస్తే. పిల్లలకు పేరు పెట్టుకుంటాం, నా కొండ, నా కోట, నా వెండి, నా పిల్లడు ఒక్కడే. పేర్లెన్ని? పేర్లు దాదాపు ఒక డజన్, 1/2 డజన్ పేర్లు పెడతావు. ఇప్పుడు నువ్వు పెట్టవలసిన పేర్లన్నీ యేసుక్రీస్తుగా పెట్టు. పర్ణశాల పండుగ అంటావో, పస్కా పండుగ అంటావో, ప్రథమ ఫలముల పండుగ అంటావో, కోతకాల పండుగ అంటావో, ఈ పండుగలన్నీ యేసులో నీకు నెరవేరినాయి. కనుక దేవుని వాక్యం చెప్తుంది సమాప్తమైనది. పాత నిబంధన కాలములో ఎంతోమంది ప్రవక్తులు పుట్టారు, కానీ ఎవరు సమాప్తమని చెప్పలేకపోయారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే లాంటి వారు, దానియేలు లాంటి వారు, ఎహెజ్కేల్ లాంటి వారు, ఎంతోమంది, దావీదు లాంటి ప్రవక్తలు, రాజులు భూమి మీద పుట్టారు, కానీ ఎవరు కూడా ప్రవచనాలను సమాప్తము చేయలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన ఏం చేశాడంట? సమాప్తమైనది. ఆయన ఏం చేశాడు? సమాప్తం. పాపికి రక్షణ మార్గాన్ని ఆయన క్లియర్ చేశాడు. పరలోకం వెళ్ళటానికి మనుషుడు ఎంతో ప్రయాసపడేవాడు. అవి చేసి ఇవి చేసి ఉపవాసాలుండి కాలినడక నడిచి ఎన్నో యాగాలు చేసి ఎన్నో యాత్రలు చేసి ఎన్నో రీతిలుగా మనుషుడు తన వ్యయ ప్రయాసాలు పడుతుండేవాడు. అయితే దేవుడు అన్నాడు, ఇక నువ్వు అలా ప్రయాసపడిన అవసరం లేదు, నేను సమాప్తం చేశాను. ఆల్రెడీ పరలోకానికి నిన్ను చేర్చడానికి ఏమి చెయ్యాలో, ఏది కార్చాలో, ఎలా శ్రమ పడాలో అదంతా నేను చేశాను. అందుకే కదా పౌలు ఎఫెసీ పత్రికలు ఈ మాట అంటాడు. చదువుతారా? ఎఫెసీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథముల నుంచి 2వ అధ్యాయము ఎఫెసీలకు రాసిన పత్రిక 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇదేంటంట? ఇది మీ వలన కలిగినది కాదు. నీవు నేను సమాప్తం చేయలేదు సుమా, మనము చేయలేదు. ఇది మీ వలన కలిగినది కాదు. పరలోకానికి మార్గాన్ని ఆయనే, ఆ రూట్ ఆయనే చేశాడు. ఇప్పుడు నీవు నేనేం చేయాలి? ఆ మార్గంలో నడవటమే. అది విషయం. ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళటానికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి కష్టపడి కార్మికులు రోడ్డు వేస్తే బైక్ మీద నీవు స్పీడ్గా వెళ్ళి తేలికగా చేరుకున్నట్టే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న నీకు పరలోకానికి మార్గం వేశాడు. అదే యోహాను సువార్త 14:6. యేసు చెప్పాను, నేనే మార్గము, సత్యము, జీవం. అంతకుముందు మార్గం లేదు. మోషేని వెంబడించినా లాభం, అబ్రహామును వెంబడించినా లాభం లేదు, దావీదును వెంబడించినా లాభం లేదు. ఋషులు, మహనీయులు, గొప్పవారు, మేధావులు, తెలియగలిగిన వారు, లోకములో సృష్టించబడిన ఏ మానవుణ్ణి వెంబడించటం ద్వారా మనం మోక్షాన్ని చారలేం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే సమాప్తం అన్నాడు. కనుక ఈ లోకములో మానవుని జీవితం ముగించుకున్న తర్వాత పరలోకం చేరటానికి మార్గం సమాప్తం చేశాడు ఆయన. అందులో పడి వెళ్ళటమే నీ పని. నీవు నేను చేయవలసింది ఏమీ లేదు. నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసిస్తే చాలు. ప్రభా, నేను పాపిని, నా కోసం సిలువలో నీవు మండావు, నా కొరకు నీవు రక్తం కార్చావు, నా కొరకు ఉమ్మేయించుకున్నావు, నా కొరకు కొరడా దెబ్బలు తిన్నావు, నా కొరకు దప్పికొన్నావు, నా కొరకు సమాప్తమని పలికావు. నీతో వెంబడిస్తా, నీ రక్తంలో నన్ను కడుగు. ఇది కూడా చేయలేరా?
ఇది కూడా చేయలేరా? ఆయన మండుటెండలో 6 గంటలు ఏలి ఏలి లామా సబక్తాని కేక వేస్తే దేవుని సన్నిధికి సమయానికి వచ్చి కూర్చోలేమా? ఒక 2-3 గంటలు ప్రభువును ఆరాధించలేమా? దేవుని సన్నిధిలో ఆయన ఎంతో వెలవెలలాడాడే, ఎంతో మన కొరకు రక్తమును ధారబోసుకున్నాడే, మన కొరకు ఆయన ఎంతో రూపాన్ని కోల్పోయాడే. యెషయా గ్రంథం 53 చెప్తుంది. ఆ మాట చదువుతుంటే ఎంత భయంగా ఉంటుంది. చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథములో 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని. ఆయన దేవుడి వల్ల శ్రమపడ్డాడు అనుకుంటున్నాడే కానీ నా కొరకు శ్రమపడ్డాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు అవమానం, నా కొరకు ఉమ్మేయించుకున్నాడు, నా కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, నా కొరకు 7 స్థలాల్లో తిరిగాడు, నా కొరకు ఆయన కేకలేస్తున్నాడు అనుకోలేకపోతున్నాడు మనుషుడు. ఎంత సిగ్గుకారం, ఎంత సిగ్గుకారం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, దేవుని సిలువ నీకు అర్థం కావాలి. సిలువ లేనిదే విలువ లేదు విశ్వాసి జీవితంలో. సిలువ లేకుండా నీవు విలువైన క్రైస్తవ జీవితము జీవించలేవు. విలువ లేని క్రైస్తవ జీవితం జీవించవచ్చు, ఆచారంగా జీవించవచ్చు, అలవాటుగా జీవించవచ్చు, నచ్చినట్టు క్రైస్తవ జీవితం జీవించవచ్చు. కానీ అందులో సిలువ లేకపోతే అది పరలోకానికి వెళ్ళే వ్యక్తి కాదు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, వీళ్ళందరూ అనుకున్నారంట దేవుని వలన బాధించబడ్డాడు, దేవుడు ఆయన్ని హింసించాడు, దేవుడు ఆయన్ని మొత్తాడు అనుకుంటున్నారు. కానీ నా కొరకు అనుకోలేకపోతున్నారు. నా కొరకు. ఇది నాలో అనేక మంది అలాగే అనుకుంటున్నారు కదా. ఆయన దేవుడైతే, బలవంతుడైతే, సృష్టికర్త అయితే కొడుతుంటే, తిడుతుంటే, ఉమ్మేస్తుంటే ఎందుకు అలాగున్నాడు? రక్షించుకోవచ్చుగా, దిగిరావచ్చుగా. ఆయన రక్షించుకుంటే, ఆయన దిగొస్తే నిన్ను రక్షించే నాదుడున్నాడు. ఇది నీకు తెలియదు. నిన్ను నరకంలోనే మలమల మాడిపోతావు, నిత్య నరకములో నీవు కాలిపోతావు అని నీవు అలా జీవించటం, నశించిపోవటం ఇష్టం లేక ఆయన సిలువ దిగటానికి ఇష్టపడలేదు. ఆయన అగ్నిలోనైనా ఉండటానికి ఇష్టపడ్డాడు కానీ నిన్ను రక్షించాలనుకున్నాడు. నిందల్లోనైనా ఉండటానికి ఇష్టపడ్డాడు కానీ నీ మీద నింద లేకుండా చేయాలనుకున్నాడు. కొరడా దెబ్బలైనా తినటానికి ఇష్టపడ్డాడు కానీ నీ మీద కొరడా వాలకుండా చూడాలనుకున్నాడు. ఆయన అన్యాయపు తీర్పుని ఎదుర్కొన్నాడు కానీ నీకు అన్యాయం జరగకూడదని ఆయన ఆశపడ్డాడు. కనుక దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన అన్యాయపు తీర్పు నొందినవాడై కొనిపోబడెను. ఆయన చేయవలసిందంతా చేశాడు. లాస్ట్లో అంటున్నాడు సమాప్తం. నీ కొరకు ఎవరైనా సమాప్తం చేయగలిగిన వాళ్ళు ఉన్నారా? కొందరు అంటారు, మా తల్లిదండ్రులండి వాళ్ళు ఉన్నప్పుడే ఇది చేస్తుంటే నాకు బాగుండేది అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏదో చేయకుండా వెళ్ళిపోయారన్నమాట. పలానా ఆఫీసర్ అండి ఆయన ఉన్నప్పుడు ఇలా చేస్తుంటే నాకు ఎంత ప్రాబ్లం ఉండేది కాదు అంటే వాళ్ళు ఏదో చేయకుండా అలాగే పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారనమాట. పలానా స్నేహితుడండి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఇలాగ ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. నీ స్నేహితులు ఏదో నీ జీవితంలో కొన్ని చేయవలసిన చేయకుండా వెళ్ళిపోయారన్నమాట. కానీ దేవుడు అలా కాదే. నీవు నిందించకుండా, ప్రశ్నించకుండా, దేవుడా ఎందుకు నాకు ఇలా చేసావని నీవు ఏలెత్తి చూపకుండా నీ కొరకు చేయవలసిందంతా చేసి చివర్లు అంటున్నాడు. ఏమన్నాడు? సమాప్తం. నీ కొరకు సమాప్తం చేసిన దేవుడు, నీ కొరకు తనను తాను కరిగించుకున్న దేవుడు, నీ కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుడు, నీ కొరకు తనను తాను రక్తసిక్త ధారలతో నింపబట్టడానికి ఇష్టపడిన దేవుడు. 7వ మాట చదివి ప్రార్థనలోకి వెళతాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుదాం. 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగూ చెప్పి, గమనించండి 7వదిగా చివరి మాట, ప్రాణమును అప్పగించుకొనుట. చెప్పండి ఏం చేశాడంట? ప్రాణమును. 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి,
ఏ శబ్దముతో కేక వేశాడు? గొప్ప శబ్దముతో శక్తినంతా కూడగట్టుకొని గొప్ప శబ్దముతో కేక వేసి ఏమంటున్నాడో తెలుసా? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నా, నన్ను నేను అప్పగించుకుంటున్నా. ఈ మాట మీకు అర్థమవుతుందా? ఆయన ప్రాణాన్ని ఎవ్వరు తీలేరు. ఆయన తన ప్రాణాన్ని తానే ఏం చేస్తున్నాడు? అప్పగించుకుంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. 18లో ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన. ఈ మాట అర్థం చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నా ప్రాణాన్ని నేనే ఏం చేస్తున్నాను? నేనే పెడుతున్నాను. మనుషుడు అనగలడా? నేను చనిపోతున్నాను, మళ్ళీ నా ప్రాణాన్ని నేను బ్రతికించుకుంటా అని అనగలడా? లోకంలో ఎవరైనా చెప్పగలరంటారా? దేవతలుగా, దేవుళ్ళుగా పిలువబడిన వాళ్ళు, ప్రపంచ చక్రవర్తులు, నియంతలుగా పిలువబడిన వారు, ఏవండి గొప్పవారుగా, జ్ఞానులుగా పిలువబడిన వారు, తాంత్రికులుగా, మహంత్రికులుగా పిలువబడిన వారు, లోకములో తలకిందులు చేసేంత మేధస్సు కలిగిన వాళ్ళు, ఈ మాట ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ఆయన అంటాడు, నా ప్రాణమును నేనే పెడుతున్నాను, నా ప్రాణమును తిరిగి నేనే మరలా తెచ్చుకుంటా, నాకు అధికారము కలదు. ప్రాణాత్మ దేహములు కలుగు చేసిన దేవుడు కదా. అర్థమైందా? నీ ప్రాణమును, దేహమును, నీ శరీరమును, నీ మనస్సును కలుగు చేసిన దేవుడు కదా. ఆయన ప్రాణము పెట్టగలిగిన వాడు, తిరిగి ప్రాణమును మరలా తెచ్చుకోగలిగిన వాడు. బైబిల్లో రాయబడింది 7వదిగా ఆయన తన ఆత్మను అప్పగించుకో. ఈరోజు ప్రార్థన చేసే ముందు, ప్రభువా, నా కొరకు మీరు ప్రాణమే అప్పగించారు, నేను నా హృదయాన్ని నీకు అప్పగించలేనా? తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, నీవు నా కోసం ప్రాణమే అప్పగించావు, నేను నా అర్పణ అప్పగించలేనా? ప్రభువా, నీవు నా కోసం ప్రాణమే అప్పగించావు, నేను కొంత సమయాన్ని నీ కోసం నేను అప్పగించలేనా? ఆలోచించావా? దేవుని కొరకు నీవే అప్పగిస్తున్నావు. దేవుడైతే నీ కొరకు, నా కొరకు తన ప్రాణమును అప్పగించాడు. 7 మాటలు మనం ప్రియులారా సిలువలో వింటా వచ్చాం. చివరి మాట, ఆయన తన ఆత్మను, చెప్పండి, ఏం చేశాడంట? తండ్రి అయిన దేవునికి ఆయన అప్పగించుకున్నాడు. యేసు ప్రభు వారి యొక్క సిలువను గురించి మనం ధ్యానించినప్పుడు మన హృదయంలో ఆయన అంత శ్రమపడ్డాడు నా కొరకు, అంతగా హింసించబడ్డాడు అని చెప్పి దుఃఖపడుతూ వెళ్ళిపోమని దేవుడి మాటలు ధ్యానించమనలే. ఆయన ఏమన్నాడో తెలుసా? మరొక సిలువను గురించి మాట్లాడాడు. అది చదివి ముగిస్తాను. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 10వ సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రభువా, నన్ను నూతనపరచు నాయనా, నన్ను శక్తిమంతునిగా చేయి తండ్రి, నేను నీకు ఇష్టడుగా బ్రతకటం నాకు నేర్పు. చిన్న తీర్మానం చేసుకో. ప్రభువా, నా జీవితంలో నేను ఎన్నో విషయాల్లో బలహీనరాలుగా బ్రతికానయ్యా, నేను బలహీనుడిగానే బ్రతుకుతూ వచ్చానయ్యా, నన్ను నూతనపరచని ప్రభువుని అడుగు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. నేను సిలువ లేని క్రైస్తవురాలుగా ఉంటున్నాను, సిలువ లేని క్రైస్తవుడుగా బ్రతుకుతున్నాను. నా భక్తి క్రమం లేని భక్తి అయింది, నా సమర్పణ క్రమం లేని సమర్పణ అయినది, నా విశ్వాసము సిలువ లేని విశ్వాసమైనది. ఓ ప్రభువా, నన్ను కనికరించు. తీర్మానం చేసుకో, నూతనపరచమని ప్రభువుని అడుగు. నీ కొరకు ప్రభు ఎంత శ్రమపడ్డాడో అని ఆలోచించటం ఒక ఎత్తు అయితే, నీవు ఎలా జీవించగలుగుతున్నావని ఆలోచించటం మరి మా ప్రాముఖ్యం. సిలువ లేని వ్యక్తిగా ఆరాధిస్తున్నావా? సిలువ లేని వ్యక్తిగా మందిరంకి వస్తున్నావా? సిలువ లేని వ్యక్తిగా నీవు ప్రభు యొద్దకు వచ్చి వెళ్ళిపోతున్నావా? ఓ తండ్రి, నన్ను క్షమించువా అని ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను కనికరిస్తాడు, నూతన పరుస్తాడు. దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించినట్లు, మనం ఒక శ్రేయస్కరమైన బిడ్డలుగా బ్రతుకున్నట్లు, విలువైన బిడ్డలుగా బ్రతుకున్నట్లు, గోధుమ గింజలుగా బ్రతుకున్నట్లు, గొర్రెలుగా దేవుని ఎదుట బ్రతుకున్నట్లు,
పొట్టుగా ఉండనయ్యా, మేకలుగా ఉండనయ్యా, తోడేలుగా నేను ఉండనయ్యా, పరిశుద్ధంగా జీవిస్తానయ్యా, నీకు మహిమకరంగా బ్రతుకుతానయ్యా, నేను కూడా సిలువెత్తుకుంటానయ్యా. నా భక్తిలో సిలువ, నా పాటల్లో సిలువ, నా మాటల్లో సిలువ, నా జీవిత నడవడిలో సిలువను కలిగి ఉంటాను. ఓ నన్ను కనికరించని ప్రభువుని అడుగు. దేవుడు నిన్ను అలాగూ నూతనపరచడానికి పిల్లలు ఇష్టపడుతున్నాడు. దేవుడు అలా మనల్ని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వర్తమానం మన హృదయాల్లో ఫలించినట్లు ఒకరు ప్రార్థన చేస్తారా? ఒకరు ప్రార్థన చేయండి. దయచేసి సేవకురాలు ప్రార్థన చేస్తారు. బిగ్గరగా సేవకురాలు ప్రార్థన చేస్తారు. దేవుడిచ్చిన వర్తమానం ఫలించినట్లు.